మా ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో పీగన్నవరం దగ్గర డొక్కా సీతమ్మ గారని ఒక మహాతల్లి ఉండేది. గోదావరికి వరదలు వచ్చాయి. ఎక్కడో మధ్యలో ఇసుక తిన్నె మీద ఒక వ్యక్తి ఉండిపోయాడు. అక్కడి నుంచి అరుస్తున్నాడు, సీతమ్మ ఆకలేస్తోంది, సీతమ్మ ఆకలేస్తోందని. నిరతాన్నదాత డొక్కా సీతమ్మ గారు. ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడలేదు. ఆవిడంది, ప్రాణం పోతే పోయింది, కానీ అన్నం గిన్నెలో కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నేను ఎడతానని. భర్త గారు అన్నారు, నేనుండగా నీకెందుకే ఆ బాధ, ఏమైతే అయింది, పడవేసుకుని నేను ఎడతానని చెప్పి బయలుదేరుతుంటే మహాతల్లి ఇంత చలిగాలిలో నీటి మధ్యలో చిక్కుకొనున్నాడు. ఎందుకైనా మంచిది, అలవాటు ఉందేమో, కాల్చుకోవడానికో చుట్ట కూడా పట్టుకెళ్ళండి. ఆయన అన్నపాత్ర పట్టుకుని పడవేసుకుని దాటుకుంటూ వెళ్లి గోదావరి మధ్యలో చిక్కుకున్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టి చుట్ట ముట్టించి ఆయన పొగ తాగుతుంటే తిరిగి వచ్చాడు. అందుకే చిట్ట చివర ధనమంతా అయిపోతే ఆయన వెళ్లి పొలం దున్నుతుంటే లంకి బిందెలు దొరికి మళ్ళీ అన్నదానం చేయగలిగారు. ఇద్దరూ ఒక